అవెన్ బేక్డ్ ఆమ్లెట్, మోల్టన్ చీజ్ మరియు గోల్డెన్ హ్యాష్ బ్రౌన్ ఫ్లేవర్లలో మైమరిచిపోండి. KFC అందిస్తోంది కొత్త OMG బర్గర్ కేవలం 49 రూపాయలకే. ఐ లవ్ అమృత్. 99acres.com లో అన్ని ఆప్షన్స్ చెక్అౌట్ చేయకపోతే పర్ఫెక్ట్ ఇల్లుని ఎలా సెటిల్ చేయగలం? 99acres.com అన్ని చూడండి, ఆ తర్వాతే ఇల్లు తీసుకోండి. సమాచార స్రవంతిని సహసమర్పించిన వారు KFC OMG బర్గర్ కేవలం 49 రూపాయలకే. వెల్కమ్ టు సిటీ లైట్స్. ఇవాళ నేను కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కిమ్స్ హాస్పిటల్కి వచ్చాను. పర్టికులర్గా క్యాన్సర్ క్యూర్ సెంటర్కి. కిమ్స్లో క్యాన్సర్కి సంబంధించి ఎంతో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉంది. ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. నాతో ఉన్నారు డాక్టర్ ప్రతాప్ రెడ్డి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ కిమ్స్ అండ్ రేడియేషన్ ఆంకాలజీ స్పెషలిస్ట్. వారితో మాట్లాడదాం. హలో అండి. హలో అండి. సో అసలు రేడియేషన్ ఆంకాలజీ అంటే ఏంటి డాక్టర్? ఆంకాలజీ అంటే క్యాన్సర్ గురించి తెలుసుకోవడం, స్టడీ ఆఫ్ క్యాన్సర్. ఓకే. సో రేడియేషన్ ఆంకాలజీలో ఆంకాలజీ ప్లస్ రేడియేషన్ రెండు కలిపి ఉండేదాన్ని రేడియేషన్ ఆంకాలజీ అంటారు. ఈ రేడియేషన్ ఆంకాలజీ సబ్జెక్ట్లో అంటే క్యాన్సర్ ఎలా వస్తుంది, క్యాన్సర్కి కారణాలు ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, మనం ఏ విధంగా నిర్ధారణ చేయొచ్చు, తర్వాత ప్రివెన్షన్ అంటే ఏ విధంగా రాకుండా చేసుకునే అవకాశం ఉంటుంది, తర్వాత డయాగ్నోసిస్ చేయడం, తర్వాత ట్రీట్మెంట్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా కలిపిన సబ్జెక్ట్ని రేడియేషన్ ఆంకాలజీ అంటాం. సో ఈ ఆంకాలజీకి 3 స్పెషాలిటీ పీపుల్ ఉంటారు: రేడియేషన్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ మెడికల్ ఆంకాలజిస్ట్. అందరికి కూడా కామన్గా ఆంకాలజీ గురించి అందరికీ ఉంటుంది. ప్లస్ ఇన్ అడిషన్ సర్జికల్ ఆంకాలజీ వాళ్ళకు సర్జరీ ఎక్స్ట్రా ఉంటుంది, మెడికల్ ఆంకాలజీ వాళ్ళకి కీమోథెరపీ గురించి ఎక్స్ట్రా ఉంటుంది, రేడియేషన్ ఆంకాలజిస్ట్లకి రేడియేషన్ సబ్జెక్టు ఎక్స్ట్రా ఉంటుంది. సో ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది మనకు ఎక్స్రేస్ రాంట్జెన్ అనే ఆయన 1895లో ఎక్స్రేస్ అనేవి కనుక్కున్నాడు. సో ఇమీడియట్గా నెక్స్ట్ ఇయర్ 1896లో ఈ ఎక్స్రేస్ని క్యాన్సర్ వైద్యానికి వాడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఒక జూనియర్ డాక్టర్కి వచ్చిందనమాట. ఒక సీనియర్ సర్జన్, అంటే పాత రోజుల్లో క్యాన్సర్ అంతా సర్జన్స్ డీల్ చేసేవారు. ఈ ఒక సీనియర్ సర్జన్ దగ్గర ఒక అడ్వాన్స్డ్ క్యాన్సర్ బ్రెస్ట్ పేషెంట్ ఉన్నది. సో ఆ పేషెంట్కి ఇంకా ఏమీ చేయలేమని అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న జూనియర్ డాక్టర్, సార్ మనం రేడియేషన్ ట్రై చేస్తామా అని అంటే, సరే నువ్వు టేక్ ఓవర్ చేసేసి నువ్వే చేసేయమని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ జూనియర్ డాక్టర్ ఆ ఎక్స్రేస్ ఆ పేషెంట్కు వాడడం జరిగింది. సో అది క్యాన్సర్ రెస్పాన్స్ రావడం మొదలైంది. అప్పటి నుంచి క్యాన్సర్లో ఎక్స్రేస్ వాడడం అనేది మొదలుపెట్టారు. సో దీంతో రేడియేషన్ యూసేజ్ మొదలైంది. క్యాన్సర్ పేషెంట్కి ఏ స్టేజ్లో ఉంటే యూజ్ చేస్తారు? ఇది పలానా స్టేజ్ అనేది రేడియేషన్ ఆంకాలజీ అనేది సబ్జెక్ట్, రేడియేషన్ ఈజ్ ది ట్రీట్మెంట్. సో రేడియేషన్ అనేది ఆల్మోస్ట్ 100 క్యాన్సర్ పేషెంట్స్లో ఆల్మోస్ట్ 70 మంది క్యాన్సర్ పేషెంట్స్కి ఏదో ఒక టైంలో రేడియేషన్ ఇవ్వవలసిన అవసరం ఉంటుందన్నమాట. అండ్ రేడియేషన్ ఆంకాలజీ పర్టికులర్గా కిమ్స్లో ఈ డిపార్ట్మెంట్ అన్నది ఏ విధంగా ఉంటుందంటే, ఈ మనకు రేడియేషన్ ఆంకాలజీ కిమ్స్లో మేము 4 years బ్యాక్ స్టార్ట్ చేసాము. సో నేను చాలా చోట్ల ఇంటర్నేషనల్గా ట్రైన్ అయ్యి వచ్చాను. మేనేజ్మెంట్తో, కిమ్స్ మేనేజ్మెంట్తో మాట్లాడినప్పుడు మనకు మోడర్న్ క్యాన్సర్ సెంటర్ కావాలన్నప్పుడు అంత మోడర్న్ ఎక్విప్మెంట్ తెప్పించడం జరిగింది. ఆల్మోస్ట్ అమెరికా, UK అక్కడ పెద్ద పెద్ద క్యాన్సర్ సెంటర్స్లో ఉండేటువంటి రేడియేషన్ ఎక్విప్మెంటు మన దగ్గర తెప్పించడం జరిగింది. ఓకే. అంటే ఇంతకుముందు కూడా అంటే క్యాన్సర్కి సంబంధించి ఆల్రెడీ ఎన్నో ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా తీసుకొచ్చిన ఎక్విప్మెంట్, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ గురించి చెప్పండి. అంటే ఏంటి డిఫరెన్స్ ఏంటి వాటికి వీటికి? ఇప్పుడు పాత రోజుల్లో ఏంటంటే, ఇప్పుడు మనకి ఎక్స్రేస్ డయాగ్నోసిస్ అయిపోయినాక సూపర్ఫిషియల్ ఎక్స్రేస్ అని, డీప్ ఎక్స్రేస్ అని, కోబాల్ట్ మెషిన్స్ అని, కన్వెన్షనల్ లీనియర్ యాక్సిలరేటర్స్ అని అలాగా రేడియేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. తర్వాత మా దగ్గరికి వచ్చేసరికి కిమ్స్ హాస్పిటల్స్లో మేము ఏం చేసామంటే హై ఎండ్ మెషిన్స్, అంటే వేరియన్ కంపెనీ అది 600C అనే లీనియర్ యాక్సిలరేటర్, IX అనే మెషిన్, నోవాలిస్ TX అనే మెషిన్, ఇవన్నీ తీసుకురావడం జరిగింది. వీటి అడ్వాంటేజ్ ఏంటంటే వీటిలో ఇర్రెగ్యులర్ షేప్కు తగినట్టుగా రేడియేషన్ ఇచ్చేదానికి మల్టీలీఫ్ కాలిమేటర్స్ అంటాం. ఈ మల్టీలీఫ్ కాలిమేటర్స్ మామూలుగా 60 ఉంటాయి, 80 ఉంటాయి, 100 ఉంటాయి, 120 ఉంటాయి. సో మా దగ్గర ఉన్న మెషిన్స్లో, కిమ్స్లో ఉన్న మెషిన్స్లో మేము 120 MLCs మెషిన్స్ పెట్టడం జరిగింది. ఈ 100 అంటే నంబర్ ఎక్కువ ఉంది ఏంటంటే
మనం నార్మల్ టిష్యూస్కి వెళ్ళే రేడియేషన్ తగ్గించి సో ఓన్లీ కన్ఫామ్డ్గా మనకి ఎక్కడైతే రేడియేషన్ కావాలనో అక్కడే మాత్రమే ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. ఈ ఎక్విప్మెంట్ అన్నది ఎవరికి యూజ్ చేస్తారంటే ఈ బాడీ సూటబుల్ అవుతుంది అవ్వదు అన్నది ఏమన్నా ఉంటుందా అంటే? అలాగనే ఏం లేదు. అంటే ఎనీ క్యాన్సర్ పేషెంట్కి ఈ ఎక్విప్మెంట్ వాడతాము. అంటే మనము ట్రీట్ చేయాలనుకున్న సిచ్యువేషన్, అంటే మనం కంప్లీట్గా క్యూర్ కొరకే ట్రై చేస్తున్నామా, టెంపరీగా ట్రై చేస్తున్నామా, లేకపోతే హైలీ సొఫిస్టికేటెడ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనం ఈ ఎక్విప్మెంట్ వాడుతూ ఉంటాము. సో ఈ ఎక్విప్మెంట్తో పాటు మనకు కిమ్స్ హాస్పిటల్స్లో ఏంటంటే మనకు పెట్ సిటీ స్కాన్ ఉంది. అంటే ప్రతి పేషెంట్ కూడా మనము రేడియేషన్ ప్లాన్ చేసేటప్పుడు సిటీ స్కాన్ చేస్తాం. ఇక్కడ ఆటోమేటిక్గా మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఏంటంటే పెట్ సిటీ స్కాన్ అనేది రేడియేషన్లో ట్రీట్మెంట్ ప్లానింగ్లో మేము వాడతాం. దీనివల్ల ఏంటంటే మామూలు సిటీ స్కాన్లో మనకు ఒక గడ్డలాగా కానీ ఏదైనా కనపడవచ్చు. అయితే ఆ గడ్డ అసలు క్యాన్సర్కి సంబంధించిందా కాదా అనేది తెలుసుకోవడం ఒక్కొక్కసారి కష్టం అవుతుంది. అదే పెట్ స్కాన్లోనైతే ఈ క్యాన్సర్ గడ్డలు ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా అది పికప్ చేయడం వల్ల మనకు డెఫినెట్గా ఆ డిసీజ్ స్టేజింగ్ ఎక్స్టెంట్ అవన్నీ కూడా తెలుస్తాయి. ఇన్ అడిషన్ అంటే ది ట్రైన్డ్ ఫిజిషియన్స్ చాలా ఇంపార్టెంట్. సో కిమ్స్ హాస్పిటల్లో మాకు చాలా ట్రైన్డ్ ఫిజిషియన్స్ ఉండడం వల్ల అంటే ఎక్విప్మెంట్ ప్లస్ ద ఫిజిషియన్స్ టుగెదర్ క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం అన్నమాట. డాక్టర్, మీరు ఒకసారి అంటే క్యాన్సర్ని గుర్తించిన తర్వాత ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ ఇవ్వటానికి అంటే ఎలా ప్రిపేర్ చేస్తారు వాళ్ళని? ముందే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే? ఫస్ట్ కౌన్సిలింగ్, అంటే పేషెంట్ని ఎగ్జామిన్ చేయడం, పేషెంట్ ఫ్యామిలీతో కూడా మాట్లాడతాం. ఒకటిగా ఓన్లీ ఫ్యామిలీతో మాట్లాడడమే కాదు, ఫ్యామిలీతో మాట్లాడి అంటే ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు ఇస్తాము, ఎలా ఇస్తాము, వాటి నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఇవన్నీ కూడా పేషెంట్ ఫ్యామిలీతో కూడా కౌన్సిలింగ్ చేస్తాం. అది చాలా ఇంపార్టెంట్ అది. ఆ తర్వాత రేడియేషన్ ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి రేడియేషన్ ఒక్కోసారి ఒక ట్రీట్మెంట్ ఇస్తాం, 3 ట్రీట్మెంట్స్ ఇస్తాం, 5 ట్రీట్మెంట్స్ ఇస్తాం, 2 వీక్స్ ఇస్తాం, 1 వీక్ ఇస్తాం, 5 వీక్స్, 7 వీక్స్, 8 వీక్స్ అలాగ ఇస్తాం. అంటే మనం ఇచ్చే క్యాన్సర్ ఏరియా ఒకటి, ఆ స్టేజ్ ఒకటి, కంప్లీట్గా క్యూర్ కొరకు ట్రై చేస్తున్నామా లేకపోతే టెంపరీగా రిలీఫ్ కొరకు చేస్తున్నామా అనే దాన్ని బట్టి ఈ ట్రీట్మెంట్స్ డిసైడ్ చేస్తాం. టెక్నిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి. కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ అనేటప్పుడు ఈ క్యాన్సర్ భాగము సరౌండింగ్ ఏరియాకు కూడా క్యాన్సర్కి ఎంత రేడియేషన్ డోస్ వస్తుంది, ఈ భాగాలకు కూడా అంతే రేడియేషన్ వస్తుంది. సో దాంతో ఏంటంటే నార్మల్ టిష్యూస్కి కొంచెం సైడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో నార్మల్ ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ కాకుండా నెక్స్ట్ ఐఎంఆర్టీ అంటే ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్స్ అనే ర్యాపిడ్ ఆర్క్ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబిలిటీ వచ్చినాయి. ఇవి ఈ మల్టీలీఫ్ కాలిమేటర్స్ అనే అవైలబిలిటీ వచ్చిన తర్వాత ఈ ట్రీట్మెంట్స్ రావడం జరిగింది. వీటి వలన ఏంటంటే చాలా ఫోకస్గా క్యాన్సర్ ఏరియాకు మాత్రమే ఎక్కువగా అంటే రిక్వైర్డ్ డోస్ వెళ్ళేటట్టు, నార్మల్ టిష్యూస్కు చాలా తగ్గించేటట్టుగా అది చేస్తాం. అది కాకుండా తర్వాత ఎస్ఆర్ఎస్ సింగిల్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటాం. ఇది ఈ మనకు బ్రెయిన్లో క్యాన్సర్ కానీ లేకపోతే బినైన్ ట్యూమర్స్ కానీ ఉంటాయి. సో ఒక సర్జరీ చేసినప్పుడు ఓన్లీ 1 టైం సర్జరీ. సో రేడియేషన్ కూడా 1 టైం ఇస్తాం కాబట్టి ఇట్ ఈజ్ ఈక్వల్ టు సర్జరీ కాబట్టి స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటాం అనమాట. సో అవి కొన్ని బినైన్ ట్యూమర్స్కి, తర్వాత కొన్ని క్యాన్సర్స్కి వాటికి ఇస్తాం. అలా కాకుండా ఈ ఎస్బిఆర్టీ అంటాం, స్టీరియోటాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ, అంటే లంగ్ ట్యూమర్స్ కానీ లేకపోతే స్పైన్ ట్యూమర్స్ కానీ ఇలాంటి వాటికి కూడా 1 to 3 ట్రీట్మెంట్స్ అలా ఇస్తాం. సో దాన్ని ఎస్బిఆర్టీ అంటాం, స్టీరియోటాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ. ఇంకా కొన్ని ఫర్దర్గా ఏంటంటే మనకు గేటెడ్ రెస్పిరేటరీ పొజిషన్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. అంటే లంగ్ ట్యూమర్స్, లివర్ ట్యూమర్స్ ఇవేంటంటే రెస్పిరేషన్ తోటి మూవ్ అవుతుంటాయి. సో మనం ఆ పర్టికులర్ రెస్పిరేషన్తో మూవ్ అయ్యేటప్పుడు రేడియేషన్ ఇవ్వాలని అనుకుంటే రెస్పిరేషన్లో ఎంత మూవ్ అవుతుందో అంత భాగానికి మనం రేడియేషన్ తర్వాత ఎక్సెస్గా మార్జిన్ తీసుకొని ఇవ్వాల్సి వస్తుంది. దాంతో ఏంటంటే ఎక్కువ నార్మల్ టిష్యూ రేడియేషన్లోకి వస్తుంది. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఈ ట్యూమర్ని ఒక పర్టికులర్ ఫేజ్లో సెలెక్ట్ చేసి రేడియేషన్ ఆ పర్టికులర్ ఫేజ్లోనే వెళ్ళేటట్టు చేస్తాం. దాన్ని రెస్పిరేటరీ పొజిషన్ మేనేజ్మెంట్ ఆర్పిఎం అంటాం. ఇది చేయాలంటే మనకి 4 డైమెన్షనల్ సిటీ స్కాన్ అనేది కావాలి. ఇది మనకు కొన్ని హాస్పిటల్స్లోనే ఆల్ ఓవర్ ద కంట్రీ కొన్ని హాస్పిటల్స్లోనే అవైలబిలిటీ ఉంది. మనకు కిమ్స్లో ఆ విధంగా ఈ 4 డైమెన్షనల్ సిటీ స్కాన్ అనేది అవైలబిలిటీ ఉన్నది. సో ఇది కాకుండా మనకు ఇంకా గేటెడ్ ట్రీట్మెంట్ అంటాం. గేటెడ్ అంటే పేషెంట్ని ఒక పర్టికులర్ పొజిషన్లో బ్రీతింగ్ తీసుకొని ఆపమంటాం. అంటే మనం కంటిన్యూస్గా బ్రీతింగ్ తీసుకుంటుంటాం, వదిలేస్తుంటాం. అలా కాకుండా పేషెంట్ ఒక పర్టికులర్ పొజిషన్లో బ్రెత్ హోల్డ్ చేస్తారు. ఆ హోల్డ్ చేసినప్పుడు మాత్రమే రేడియేషన్ చేస్తాం అనమాట. దాంతో ఏంటంటే ఓన్లీ రిక్వైర్డ్ ఏరియాకు మాత్రమే మనం రేడియేషన్ వెళ్ళేటట్టు చేసేసి మిగతా నార్మల్ టిష్యూస్కి
అంటే ప్రాబ్లం లేకుండా చూస్తాం. అంటే నవేడేస్ ఇప్పుడు మోటివ్ ఏంటంటే ఈ క్యాన్సర్లో మెయిన్గా ఆర్గాన్ ప్రిజర్వేషన్ ఒకటి. అంటే ఓల్డెన్ డేస్లో క్యాన్సర్ వచ్చిందంటే తీసేయడం, అట్లా కాకుండా సాధ్యమైనంత వరకు మనం ఆర్గాన్ ప్రిజర్వేషన్ చేసేటట్టుగా చేయాలి. అదొకటి ఆర్గాన్ ప్రిజర్వేషన్ అంట. రెండోది ఏంటంటే క్వాలిటీ లైఫ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ట్రీటింగ్. సో ట్రీట్ చేయాలా, అట్ ద సేమ్ టైం మనం క్వాలిటీ లైఫ్ ఇవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు చాలా క్యాన్సర్స్ క్యూరబిలిటీ ఉన్నాయి. సో ఇంతకుముందు ఒకవేళ క్యూరబిలిటీ ఉన్నా లేకపోయినా, అది క్వాలిటీ ట్రీట్మెంట్ లేకపోయినా క్యూరబిలిటీ తక్కువ ఉండేది కాబట్టి వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి చనిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా లైఫ్ పెరిగింది, క్యూరబిలిటీ వచ్చింది కాబట్టి క్వాలిటీ ట్రీట్మెంట్, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండేటట్టు చేయాలి. ఈ రెండు మెయిన్ ఎయిమ్స్. సో వీటి కొరకు ఏంటంటే మనం సొఫిస్టికేటెడ్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ కావాలా. అది మనకు కిమ్స్ హాస్పిటల్స్లో మనకు సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్, సొఫిస్టికేటెడ్ ట్రీట్మెంట్ ప్లానింగ్, డెలివరీ ఇవన్నీ కూడా మనకు కిమ్స్ హాస్పిటల్స్లో అవైలబిలిటీ ఉన్నాయి. కిమ్స్ హాస్పిటల్లో ఉన్న హై అండ్ మిషన్ని, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ని, అక్కడున్న టెక్నీషియన్స్ని కలుసుకుందాం. అంతకంటే ముందు సిటీ లైట్స్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ప్రకాశం యొక్క విలువని మేము బాగా అర్థం చేసుకున్నాం. అందుకే మీ మనసులో మూలమూల కాంతివంతం చేసే బాధ్యతని మేము తీసుకున్నాం. HPL LED లైటింగ్ ఇప్పుడు కాంతులు చిందిస్తాయి సంతోషాలు. వాడు గుండెలు తీసిన బందిపోటు. ఒకడి సీటు కింద మంటెడుతూ ఇంకోటికి ఎసరబెట్టగలడు. తర్వాత ఏం జరిగిందో కొంచెం మసకగా ఉంది రాజా. నాకు మాత్రం పిచ్చ క్లియర్ గా ఉంది. ఆయన భాషాలకే భాష, నరసింహాలకే సింహం. గూగుల్ సెర్చ్ లో లేని ఇన్ఫర్మేషన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. దొంగల్ని దోచి బ్రదర్. సంతోషమైన వార్త, ముతూట్ ఫినాన్స్ మెగా లోన్ మేళా. వెంటనే దగ్గరలో ఉన్న ముతూట్ ఫినాన్స్ శాఖని సంప్రదించండి. గ్రాము ఖరీదుకు అధిక మొత్తం, వడ్డీ ధరపై 2% తగ్గింపు. ముతూట్ ఫినాన్స్ మెగా లోన్ మేళా. సో డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు, ఏ ఎక్విప్మెంట్ చూపించబోతున్నారు ఇప్పుడు, అండ్ అలాగే ఏదైనా స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ గురించి చూపిస్తారు? ఇప్పుడు మనం ఒక స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ ఒకటి చూపిస్తాను, తర్వాత మనం ఎక్విప్మెంట్ కూడా వెళ్దాం. ఈ స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ అంటే మనకు క్యాన్సర్ బ్రెస్ట్లో, లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి మామూలుగా రేడియేషన్ ఇచ్చేటప్పుడు ఒక్కోసారి ఇంతకుముందు హార్ట్, చెస్ట్ వాల్ అనేది ట్రీట్ చేస్తాం అనమాట. అంటే ఈ భాగం అప్పుడు హార్ట్ కూడా చెస్ట్ వాల్కి దగ్గరగా ఉండడం వల్ల ఏంటంటే కొంత పార్ట్ హార్ట్ కూడా రేడియేషన్లోకి రావడం వల్ల లాంగ్ టర్మ్లో రేడియేషన్ ఇండ్యూస్డ్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే న్యూయో టెక్నిక్తో అవైలబిలిటీతో ఏంటంటే ఈ హార్ట్ని రేడియేషన్ ఫీల్డ్కి అవేగా చేయడం వలన హార్ట్ రేడియేషన్ డోస్ తగ్గించేసి సో ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ లేకుండా చేసే అవకాశం ఉంది. సో అలాంటి ఫెసిలిటీ కానీ ఎక్విప్మెంట్ కానీ మనకు కిమ్స్లో ఉన్నది. ప్రతాప్ రెడ్డి గారు, మీరు చెప్పిన అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఇదేనా? యా, ఇది నోవలిస్ TX అనే మెషిన్. ఇది హై అండ్ మెషిన్. దీని కాస్ట్ 16 కోట్లు ఉంటుంది, 16 crores. సో అంటే అంత సోఫిస్టికేటెడ్ టైప్ ఆఫ్ మెషిన్. ఈ మెషిన్ అనేది ఇది ఇంతకుముందు కొన్ని యాంగిల్స్లోంచి మాత్రమే రేడియేషన్ ఇవ్వడం జరిగేది. ఇప్పుడు అలా కాకుండా మనం ఎనీ యాంగిల్లో నుంచి రేడియేషన్ ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ మెషిన్స్ 360 degrees రొటేట్ అయ్యే విధానం ఉంటుందన్నమాట. సో ఇది డిఫరెంట్ యాంగిల్స్లోంచి డిఫరెంట్ డోసెస్ డెలివరీ చేసే అవకాశం ఉంటుంది. అంటే మనం ఒక పర్టికులర్ ఏరియా ట్రీట్ చేసేటప్పుడు దానికి సరౌండింగ్గా కొన్ని నార్మల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ రేడియేషన్ డోస్ ట్యూమర్కి కొంత డోస్ అవసరమైతే పక్కన ఉన్న నార్మల్ టిష్యూస్కి తక్కువ డోస్ ఇవ్వాల్సి వస్తే కాంప్లికేషన్స్ రాకుండా.
సో వీటికి ఏంటంటే కొన్ని పర్టికులర్ ఒక పర్టికులర్ యాంగిల్ అది ఉన్నదనుకోండి, ఆ యాంగిల్లో నుంచి రేడియేషన్ తక్కువ వెళ్తుంది, వేరే యాంగిల్స్లో అది లేని దగ్గర ఎక్కువగా పోతుంది. సో అందువలన ఇది 360 డిగ్రీస్లో రొటేట్ అవ్వడం వలన మనం అది అచీవ్ చేయగలిగే అవకాశం ఉంటుంది అనమాట. మనకి ఇందులో కాలిమేషన్ అని ఉంటుంది అనమాట. ఇందులో హై డెఫినేషన్ మల్టీలీఫ్ కాలిమేటర్స్ అని ఉంటుంది, అది నేను చూపిస్తాను తర్వాత. సో దీంట్లో ఇది MV ఇమేజింగ్ అంటాం అనమాట. అండ్ ఇదేమో KB ఇమేజింగ్, ఇదేమో ఎక్స్రే ప్రొడక్షన్కి వచ్చే ఇది అనమాట. దీంట్లో నుంచి మనం పేషెంట్ టేబుల్ మీద ఉన్నప్పుడు మనం ఎక్స్రే తీసుకొని దాన్ని ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ అంటాం అనమాట. అంటే ఇమేజింగ్ చేసేసి దానివల్ల మనము దాని హెల్ప్ తోటి రేడియేషన్ చేస్తాం కాబట్టి ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ అంటాము. దీని నుంచే మనము CT స్కాన్ కూడా చేయొచ్చు. అంటే మామూలుగా మనం డయాగ్నోస్టిక్ CT స్కాన్ వేరేది ఉంటుంది, అలా కాకుండా పేషెంట్ ట్రీట్మెంట్ పొజిషన్లో ఉన్నప్పుడు కోన్ బీమ్ CT స్కాన్ అని చెప్పేసి అది చేస్తామన్నమాట. ఇవన్నీ కూడా న్యూవర్ డెవలప్మెంట్స్. సో ఇలా రొటేట్ అవుతున్నప్పుడు మనము రేడియేషన్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. రెండవది ఏంటంటే మనము CT స్కాన్ కూడా ఇలాగే 360 డిగ్రీస్లో CT స్కాన్ చేస్తాం అనమాట. అంటే అవి ఎందుకు చేస్తామంటే మనం ట్రీట్మెంట్ ప్లానింగ్ చేసేటప్పుడు ప్రతి పేషెంట్ కూడా CT స్కాన్ చేస్తాం, ప్లానింగ్ CT స్కాన్ అని చెప్పేసి. సో దాంతో యాక్చువల్ పేషెంట్ ఇక్కడ ఉన్నప్పుడు మ్యాచింగ్ కొరకు అని చెప్పేసి చేస్తాం అనమాట. సో దీంట్లో మనకి హై డెఫినేషన్ మల్టీలీఫ్ కాలిమేటర్స్ అనేది చూద్దాము. దానికంటే ముందు మనకు ఎక్స్ట్రా వేరే మెషిన్స్ కంటే ఇది ఎక్స్ట్రా ఏంటంటే మనం ఇవి బ్రెయిన్ ల్యాబ్ సిస్టమ్ అంటాం అనమాట. ఇప్పుడు ఇదేనో తర్వాత ఇక్కడ ఇదే కాకుండా ఎక్స్రే జనరేటర్, ఇక్కడ కూడా మనకు ఎక్స్రే జనరేటర్ ఉంటుంది. దీంట్లో మనం ఎక్స్రే తీసుకోవాలనుకుంటే మనం ఫ్రంట్కి స్ట్రైట్ అని వెళ్ళాలా, లేదంటే లాటరల్ సైడ్ వెళ్ళాలా. దీంట్లో ఏంటంటే ఆబ్లిక్ కూడా, అంటే మెషిన్ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా మనం ఇక్కడ నుంచి ఎక్స్రే తీస్తే అక్కడ క్యాచ్ అవుతుంది. అలాగే అటు కూడా ఇలాగ ఒకటి ఉంటుందన్నమాట. సో ఎక్స్రే జనరేటర్, ఆ పక్క నుంచి ఎక్స్రే తీస్తే దీంట్లో జనరేట్ అవుతుంది. వీటిని ఏంటంటే ఆబ్లిక్ వ్యూస్ అంటాం అనమాట. సో దానికి వలన ఏంటంటే మనం ప్రతిసారి మెషిన్ని 0 డిగ్రీనో 300 డిగ్రీనో 90 to 70కి తీసుకోకుండా మెషిన్ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా మనం తీసుకోగలిగే అవకాశం ఉంటుంది. అది కాకుండా అది పర్టికులర్ ట్రీట్మెంట్స్కి యూజ్ దట్ బ్రెయిన్ ల్యాబ్ అనేది మాత్రమే వాడాలన్నమాట. ఇది ఇన్ ఎడిషన్ టు దిస్. సో ఇక్కడికి వస్తే మనకు కాలిమేషన్ అనేది ఈ మల్టీలీఫ్ కాలిమేటర్స్ అంటాం అనమాట. ఇక్కడ చూడండి. సో వీటిని మనం మల్టీలీఫ్ కాలిమేటర్స్ అంటాం అనమాట. ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్. ఇవేమో 5 mm ఉంటుంది, ఇవేమో 2.5 millimeters యాక్చువల్ ట్యూమ్. ఇది స్మాలర్ ది సైజ్, మోర్ సొఫిస్టికేటెడ్ విల్ బి ద ట్రీట్మెంట్. సో అంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి, మనం కొంచెం ఇర్రెగ్యులారిటీలో మనం కొంత నార్మల్ టిష్యూస్ని ఎక్కువనన్నా రేడియేట్ చేయాలా, లేదా ట్యూమర్ అన్నా మిస్ అయ్యేది ఉంది. దీనికంటే ఇది చిన్నగా ఉంది అనుకోండి, మనకు బాగా పెద్దగా రాసే పెన్ను, సన్నగా రాసే పెన్ను ఉంది అనుకోండి, సన్నగా రాసేటప్పుడు మీరు ఇంకా మనం నీట్గా రాయగలుగుతాం. అలాగే ఇది కూడా ఈ సన్నగా ఉన్న దగ్గర మనం ఇంకా చాలా కన్ఫార్మ్డ్గా ఇచ్చేసి మిగతా పార్ట్స్కి రేడియేషన్ తక్కువ అయ్యేటట్టు చేయగలుగుతాము. సో ఇలా ఇర్రెగ్యులర్ షేప్స్లో మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం. సో ఈ మల్టీలీఫ్ కాలిమేటర్స్ అనేది వచ్చిన తర్వాతనే రేడియేషన్లో చాలా చేంజ్ అయింది. కెన్ యూ ఓపెన్? యా. సో ఇది మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసే విధానాన్ని బట్టి ఈ షేప్ ఆఫ్ ఇవి వస్తాయి అన్నమాట. సో ఇది 360 డిగ్రీస్లో మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఈ పొజిషన్ బట్టి ఈ షేప్ మారిపోతుంటుంది. సో ఆ పర్టికులర్ యాంగిల్లో ఏ విధంగా రేడియేషన్ వెళ్తే ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయనే దాని ప్రకారం ఈ షేపింగ్ వస్తుంది. ఈ షేపింగ్ అంతా ఎలా వస్తుందంటే మనం ముందుగానే ట్రీట్మెంట్ ప్లానింగ్ సిస్టంలో డాక్టర్ చేసి ఉంటాడు అనమాట. సో ఇలాంటి మెషిన్స్ మనకు కిమ్స్లో అవైలబిలిటీ ఉన్నది. సో ఈ టేబుల్ గురించి తెలుసుకుందాము. ఇది 6 dimensional రొటేషనల్ టేబుల్ అనమాట. సో మనం 6 dimensions అంటే ఏంటి అనేది చూపిస్తాను నేను ఇప్పుడు. సో ఈ మూవ్ ద టేబుల్. సో దిస్ ఈజ్ 1 direction. సో ఇలా వెళ్ళడం కానీ లేకపోతే ఇలా వెళ్ళడం కానీ. సో సైడ్స్, సో దిస్ సైడ్ అండ్ దట్ సైడ్. దిస్ ఈజ్ ద సెకండ్ dimension. థర్డ్. సో దిస్ ఈజ్ అప్ అండ్ డౌన్ అనమాట. దిస్ ఈజ్ third dimension. This is 4th dimension. You can see the table is rotating this side, okay, and this side also. This is the 4th dimension. See, now it is tilting. Okay. So tilting that side and this side. Yeah, this is the 5th dimension. Next, yeah, this is the 6th dimension. Okay, head side పైకి ఎలివేట్ అవ్వడం, లేదా ఫుట్ ఎండ్ పైకి వెళ్ళడం. సో ఈ 6 dimensions అడ్వాంటేజ్ ఏంటంటే మామూలుగా 3 dimension అనేది సింపుల్ ట్రీట్మెంట్స్కి పనికొస్తుంది.
ఈ 6 డైమెన్షన్స్ ఏంటంటే పేషెంట్ నీడ్ నాట్ బి 100% స్ట్రైట్గా ఉండాల్సిన అవసరం లేదు. మేబీ ఇన్సైడ్ కొంచెం దిస్ సైడ్ రొటేషన్స్ ఉంటాయి అనమాట. సో దే ఆర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. అవి కూడా కన్సిడరేషన్స్లోకి తీసుకోవడం వల్ల ఈ 6 డైమెన్షనల్ టేబుల్ అనేది వాడుతుంది అన్నమాట. ఎస్, ఈ ఎక్విప్మెంట్ డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా, ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి టీవీ నా. I love Amrit. Even I love Amrit. 99acres.com లో అన్ని ఆప్షన్స్ చెక్అవుట్ చేయకపోతే పర్ఫెక్ట్ ఇల్లుని ఎలా సెటిల్ చేయగలం? 99acres.com అన్ని చూడండి, ఆ తర్వాతే ఇల్లు తీసుకోండి. వాడు గుండెలు తీసిన బందిపోటు. ఒకడి సీటు కింద మంటెడుతూ ఇంకోటికి ఎసరబెట్టగలడు. తర్వాత ఏం జరిగిందో కొంచెం మసకగా ఉంది రాజా. నాకు మాత్రం పిచ్చ క్లియర్ గా ఉంది. ఆయన భాషాలకే భాష, నరసింహాలకే సింహం. గూగుల్ సెర్చ్ లో లేని ఇన్ఫర్మేషన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. దొంగల్ని దోచి బ్రదర్. నొప్పుల నుండి ఉపశమనం కోసం ఆయిల్ బాంబులతో మర్దన చేస్తుంటారు, కానీ అవి నొప్పిని పూర్తిగా తగ్గించలేవు. అన్ని నొప్పుల నుండి పూర్తి ఉపశమనం కలిగించేది మర్దన అవసరం లేని మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ఆయిల్. వెళ్ళేస్తాను డాక్టర్. ఓకే బాయ్. మీరు కూడానా? నేను మీ అందరికీ డాక్టర్ని, కానీ నా నొప్పులన్నింటికీ నా డాక్టర్ మాత్రం మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ఆయిల్. భుజం, మెడ, మోకాళ్ళు, నడుము ఎటువంటి నొప్పులనైనా చిటికెలో మాయం చేస్తుంది మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ఆయిల్. నేను ఎప్పుడూ కొత్తవి నేర్చుకుంటూ ఉండాలి, ఈ పిల్లలకి బాగా చదువు చెప్పడానికి. నేను టీచర్ని మాత్రమే కాదు, ఐఐఎన్లో స్టూడెంట్ని కూడా. ఐ యామ్ ఫ్రమ్ ఐఐఎన్ అస్సాం. ఇప్పుడు మనం ఈ 6 డైమెన్షన్స్ యూటిలిటీ ఏ విధంగా చేస్తామనేది వాడతాము. ఇప్పుడు దీన్ని పేషెంట్ పడుకోబెట్టిన తర్వాత పైన ఇది పెడతాము. ఇవి 6 సెన్సార్స్ ఉంటాయన్నమాట. ఈ 6 సెన్సార్స్ ఈ కెమెరాస్ ద్వారా క్యాచ్ అవుతుంది. క్యాచ్ అయిన తర్వాత ఇక్కడి నుంచి ఈ మానిటర్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ పర్టికులర్ పేషెంట్ నేమ్ ఉంటుందన్నమాట. దాంట్లో ప్రెస్ చేస్తే ఇది మనం పేషెంట్, మిగతా వాళ్ళకైతేనేమో మనం మాన్యువల్గా ఈ టేబుల్ని మూవ్ చేస్తాం. ఈ 6 డైమెన్షనల్ దాంట్లో మనం మూవ్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా ఇది కెమెరాస్ ద్వారా క్యాచ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఆటోమేటిక్గా మనం ఒక పర్టికులర్ సెంటర్లో అరేంజ్ చేసి ఉంటాము. ఆ పర్టికులర్ సెంటర్కి మనం ఇక్కడ చూడగలుగుతాం అన్నమాట. ఇక్కడ ఈ బ్లూ అనేది ఉంది కదా, బ్లూలో సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్కి ఎగ్జాక్ట్గా ఈ లైన్స్ మ్యాచ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ కూడా ఇది ఉంటుంది, అంటే ఇది ఒక లాటరల్ వ్యూ, ఇది ఒక ఏపీ వ్యూ అంటాం అనమాట. అలాగే ఇది అనమాట. ఈ 6 ఏమో సెన్సార్స్. ఈ సెన్సార్స్ ఆటోమేటిక్గా క్యాచ్ చేయడం వలన ఆ టేబుల్ ఆ పర్టికులర్ పొజిషన్లోకి వెళ్తుంది అన్నట్టు. సో ఇలా టేబుల్ ఆటోమేటిక్గా వెళ్ళినా కూడా మళ్ళీ దీన్ని మనం బయట నుంచి వెరిఫికేషన్ చేస్తాం. వెరిఫికేషన్ చేసి దానికి మనం వెరిఫికేషన్ సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే ట్రీట్మెంట్ చేస్తాం అనమాట. సో ఇవన్నీ ఏంటంటే చాలా హై ఎండ్ ట్రీట్మెంట్స్, చాలా టైం స్పేర్ చేయాలా. ఎందుకు అంటే బాగా ప్రెషర్ ట్రీట్మెంట్ కావాలంటే ఈ విధమైన టెక్నాలజీ, తర్వాత టైం కూడా స్పేర్ చేయడం వల్ల ఈ బెటర్ రిజల్ట్స్, లెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. నా పేరు జి రాజ్యలక్ష్మి అండి. నాకు బ్రెస్ట్లో గడ్డ అయితే అది ఆపరేషన్ చేశారు చంద్రశేఖరరావు గారు. ఆయన ఈ రేడియేషన్ గురించి నన్ను ఇక్కడికి పంపించారు. ఈ రోజుతో 30 రోజులు అయిందండి. రేడియేషన్ వాళ్ళతో కంప్లీట్ అయింది నాది. ఇక్కడంతా బాగుందండి, చాలా బాగుంది ట్రీట్మెంట్. సిస్టర్స్ అంతా కూడా చాలా బాగున్నారు, బాగానే అయింది ట్రీట్మెంట్. ఇవాళ రిలీవ్ చేశారు. ప్రతాప్ రెడ్డి గారు, ఇది 6 డైమెన్షన్ అని అన్నారు, అంటే ఓన్లీ స్పెషల్ కేసెస్కి మాత్రమే ఇది యూజ్ అవుతుందంటారా? అట్లనే ఏం లేదు, దీంట్లో అన్ని రకాల ట్రీట్మెంట్లు కూడా చేయొచ్చు. సింపుల్ ట్రీట్మెంట్లు చేయొచ్చు, కన్ఫార్మల్ ట్రీట్మెంట్స్ చేయొచ్చు, ఎంఆర్టీ, ర్యాపిడ్ ఆర్క్, 6 డైమెన్షనల్ అన్నీ కూడా చేయొచ్చు. మాకు కిమ్స్లో ఏమిటంటే ఈ 3 మెషిన్స్ లీనియర్ యాక్సిలరేటర్స్ పెట్టుకున్నాం.
ఒకటి 600C అని ఉంటుంది. దాంట్లో చాలా వరకు సింపుల్ ట్రీట్మెంట్స్, కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ అంటే అవి చేస్తాము. నెక్స్ట్ రూమ్లో IX అనే మెషిన్ ఉంది. దాంట్లో కూడా సింపుల్ ట్రీట్మెంట్స్, తర్వాత పోతే మోర్ అంటే IMRT, ర్యాపిడ్ ఆకు, మోర్ సోఫిస్టికేటెడ్ ట్రీట్మెంట్స్ కూడా చేయొచ్చు. ఈ పర్టికులర్ మెషిన్స్ ఏంటంటే అల్ట్రా సోఫిస్టికేటెడ్ ట్రీట్మెంట్స్కి వాడతాం అనమాట. ఎందుకంటే మా దగ్గర పేషెంట్స్కి వెయిటింగ్ పీరియడ్ ఎక్కువసేపు వెయిటింగ్ ఉండని, ఎందుకంటే మాకు ఎక్విప్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రేడియేషన్లో తక్కువ ఎక్విప్మెంట్ ఉన్న దగ్గర ఏంటంటే పేషెంట్స్ అవర్స్ టుగెదర్ వెయిటింగ్, అంటే ట్రీట్మెంట్కి ఛాన్స్ వచ్చేదానికే వెయిట్ చేయాలి. సో ఇవన్నీ మేము చూసి చాలా సంవత్సరాలుగా చూసేలా కాదు. పేషెంట్ చాలా ఆల్రెడీ ప్రాబ్లమ్స్లు ఉంటారు, వాళ్ళు ఇంతసేపు వెయిట్ చేయకూడదు, మనం తొందరగా వెళ్ళాలని హాస్పిటల్కి కొంత ఓకే ఎక్స్పెండిచర్ అయినా పర్వాలేదు అనే ఉద్దేశంతో మేము 3 మెషిన్స్ పెట్టడం జరిగింది. సో ఈ పర్టికులర్ మెషిన్స్ మీద ఏంటంటే వెరీ హై అండ్ ట్రీట్మెంట్స్ చేస్తాం. సో నేను చెప్పిన 6 డైమెన్షనల్ ట్రీట్మెంట్స్ అవి చేయాలంటే, చాలా క్వాలిటీ ట్రీట్మెంట్ కనుక చేయాలంటే మినిమం 15 minutes to 45 minutes పట్టే అవకాశం ఉంటుంది. ఎక్విప్మెంట్ అంటే చూపిస్తున్నప్పుడు వర్కింగ్ స్టైలే దీనికి చాలా సెటప్ అవసరం అని అనిపిస్తుంది. సో ఎంత టైం తీసుకుంటుందని ట్రీట్మెంట్? యాక్చువల్ ట్రీట్మెంట్ అంటే మీకు డిపెండింగ్ అపాన్ ట్రీట్మెంట్ ఒక 2 minutes to 5 minutes లైక్ దట్. ఓకే. సో బట్ పేషెంట్ సెటప్ చేసేదానికంటే పర్టికులర్ పొజిషన్లో సెటప్ చేసేదానికి మేబీ ఒక 5-10 minutes పట్టచ్చు. దెన్ వెరిఫికేషన్ అని చేస్తాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఇమేజ్ గైడెన్స్, IGRT గైడెన్స్ అని చెప్పి చేస్తాము. దానికి ఒక 10-15 minutes పట్టచ్చు. తర్వాత డిఫరెంట్ యాంగిల్స్లోంచి ఇచ్చేటప్పుడు ఏంటంటే ఈ మెషిన్, ఈ టేబుల్ కూడా డిఫరెంట్ యాంగిల్స్లోంచి ఇస్తాం. సో దానికి కూడా కొంత ఒక 10-15 minutes పట్టే అవకాశం ఉంటుంది. ప్రతి యాంగిల్ చేసినప్పుడల్లా కూడా మనము వెరిఫికేషన్, ఇమేజ్ గైడెన్స్ చేస్తాం. సో యాక్చువల్ ట్రీట్మెంట్కి 2 to 5 minutes పడుతుంది. వీటన్నిటికీ మేబీ 15 minutes to 45 minutes ట్రీట్మెంట్ని బట్టి పడుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రతాప్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. సో రేడియేషన్ ఆంకాలజీలో యూస్ చేసే నోవాలిస్ TX ఎక్విప్మెంట్ గురించి తెలుసుకున్నాం కదా. ఇంకా రేడియేషన్ ఆంకాలజీలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV9. చిత్రావతి రిజర్వాయర్ నుంచి 1/2 TMC నీటిని పులివెందుల బ్రాంచ్ కెనాల్కు విడుదల చేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పులివెందుల రైతులకు నీరిచ్చిన తర్వాతే కుప్పానికి తీసుకుపోతామని చెప్పారు. పులివెందుల రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. రాయలసీమ రైతులకు ఎప్పటికీ అన్యాయం చేయమని హామీ ఇచ్చారు. గండికోట రిజర్వాయర్ కు ఈ ఏడాది నీరిస్తామని తెలిపారు. తెలుగుదేశం గెలుపోటములతో పని లేకుండా రైతులకు న్యాయం చేస్తామన్నారు. రాష్ట్రాన్ని సంక్షేమ ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ అన్నారు. చంద్రన్న సంక్షేమ పాలన పేరిట అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన సదస్సుకు మంత్రి కిషోర్ బాబు, పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత హాజరయ్యారు. SC/STలకు చెందిన 25 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, రుణాలు పంపిణీ చేశారు. CPM అఖిల భారత మహాసభల నేపథ్యంలో మార్చి 1 నుంచి 10వ తేదీ వరకు గుంటూరులో ఇంటింటికి CPM కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఏప్రిల్ 14 నుంచి 19 వరకు విశాఖలో అట్టహాసంగా CPM మహాసభలను నిర్వహిస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేస్తూ ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తామని చెప్పారు. దళిత, గిరిజన సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. కడప కళాక్షేత్రంలో జిల్లా కలెక్టర్ KV రమణ అధ్యక్షత నిర్వహించిన చంద్రన్న సంక్షేమ పాలన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. దళిత, గిరిజన అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా నిధులు విడుదల చేస్తామన్నారు. AP90 మీకు సమర్పించిన వారు యూనినార్. TV9 సమాచార స్రవంతిని సహ సమర్పిస్తున్న వారు KFC OMG బర్గర్ కేవలం 49 రూపాయలకే. పార్లమెంట్లో అఖిలపక్ష సమావేశం. భూసేకరణ చట్టంపై కీలక చర్చ. పరభాష వద్దు, మాతృభాష ముద్దు. ఉద్యమంలా తెలుగు భాష పరిరక్షణ. అనంతలో రైతుకు జగన్ భరోసా. సాయంత్రం హిందూపురంలో సభ. మటన్ దందాపై TV9 కథనాలకు స్పందన. గంట ఆగ్రహం, విచారణకు ఆదేశం.
సెంచరీ. సౌత్ ఆఫ్రికా టార్గెట్ 308. మెల్బోర్న్లో భారత్ సఫారీల మెగా ఫైట్.